ఇక మొదట్లో పెద్ద రచ్చ మొదలవుపోతుంది. మధుసూదన్ ఇంకా శ్రీలక్ష్మి వీరు గొడవలలో ఉంటారు అని తాతయ్యకి తెలిసిపోతుంది. అతను గట్టిగా అరుస్తూ అందరి ముందు నిలదీస్తాడు. మీరిద్దరూ భార్యాభర్తలు లెక్క నటిస్తున్నారా అని ఫైర్ అయిపోతాడు. మధుసూదన్ తన తల్లి రూమ్లోకి వెళ్ళి కవర్ చేయాలని చూస్తాడు. ప్రేమకుడు కూడా వాడు ఫ్రెష్ అప్ అవ్వడానికి నా రూమ్లోకి వచ్చాడు అంటే అన్ని అబద్ధం చెప్తుంది. కానీ తాతయ్య అస్సలు నమ్మడు. తాతయ్య ఒక స్ట్రిక్ట్ ఆర్డర్ వేస్తాడు. ఈ క్షణం నుండి మధుసూదన్ ఇంకా శ్రీలక్ష్మి ఒక గదిలో ఉండాలి. పడుకోవడం, స్నానం చేయడం, గొడవలు పడడం అన్నీ ఈ గదిలోనే జరగాలి అని ఫిక్స్ చేస్తాడు. వీరు ఆ గట్టి ప్రాణాలు గట్టిగా ఉంటాయి అని వార్నింగ్ చేస్తూ ఉంటాడు. శ్రీలక్ష్మిని పిలిచి కట్టుకున్న వాడిని సరైన దారిలో పెట్టడం నీ బాధ్యత అని చెప్తూ ఉంటాడు. శ్రీలక్ష్మికి తాతయ్య మీద రెస్పెక్ట్ తోటి సరే అంటూ ఉంటుంది. అందరూ తెలియకపోయినా మధుసూదన్ శ్రీలక్ష్మి మీద ఫైర్ అవుతాడు. నువ్వు తాతయ్యని అన్నీ చెప్పావు కదా అని తిడుతూ ఉంటాడు. శ్రీలక్ష్మి మాత్రం చాలా కూల్గా నేను అబద్ధం చెప్పాను, మీరు ఎక్కడ ఉన్నారో అడిగితే నిజమే చెప్పాను అని అంటూ ఉంటుంది. మధుసూదన్ గట్టిగా అరుస్తూ నాకు నీతో కలిసి ఉండడం ఇష్టం లేదు, నీతో మాట్లాడడం ఇష్టం లేదు, అసలు నువ్వంటే నాకు ఇష్టం లేదు అని మొహం మీద చెప్పేస్తాడు అనమాట. ఎందుకు నన్ను చూస్తే ఇష్టం లేదు, ఎందుకు మొహం తప్పించుకుంటున్నారు అని శ్రీలక్ష్మి నిలదీస్తూ ఉంటుంది. మధుసూదన్కి శ్రీలక్ష్మి ప్రెజెన్స్ చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. మన నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో అనేది చూద్దాం. థ్యాంక్ యూ.